సో మొన్నటి నుంచి కూడా మనం 2025 నవరాత్రులు అమ్మవారు సెప్టెంబర్ 22 తారీఖు నుంచి మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. అమ్మ మనకి 9 రోజులు 9 రూపాలలో దర్శనమిస్తుంది కాబట్టి ఏ రోజు మనం ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, ఎలాంటి దీపారాధన చేయాలి, ఎలాంటి పరిహారం మనం చేసినట్టయితే ఈ దసరా నుంచి వచ్చే దసరా లోపు అమ్మ అనుగ్రహం ద్వారా మనం అనుకుంటున్న న్యాయబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో, న్యాయంగా ఇప్పుడు నా అబ్బాయికి మంచి అర్హత ఉంది, మంచి జాబ్‌లో డెవలప్‌మెంట్ లేదు అంటే అమ్మని 9 రోజులు ఆరాధన చేయండి. లేదు నా అబ్బాయి అబ్రాడ్ వెళ్ళాలి, లేదా నా పాపకు మంచి సంబంధం రావాలి. మనం న్యాయబద్ధంగా ఏదైతే కోరిక ఉందో అది మంచిగా ఈ 9 రోజులు అమ్మకి 9 రూపాయలలో మనం ఆహ్, ఆరాధన చేసుకున్నట్టయితే తప్పకుండా తల్లి అనుగ్రహం ద్వారా ఈ యొక్క కోరిక మనకు నెరవేరుతుంది. సో మనము మూడో రోజు ఏంటంటే అమ్మ గాయత్రి దేవి యొక్క రూపంలో మనకి దర్శనమిస్తుంది. సో ఈ రోజు ఏంటంటే మనం అమ్మకి సమర్పించాల్సిన నైవేద్యం ఏంటంటే రవ్వ కేసరి, మంచి పులిహోర. రవ్వ కేసరి, పులిహోర అమ్మకి నైవేద్యంగా సమర్పించి, మనకు మనసులోని కోరిక ఏముందో కోరుకోవచ్చు. అది మనం క్వాంటిటీలో చేసి మనం విగ్రహం దగ్గరికెళ్ళి తీసుకెళ్ళి మనం అక్కడ నైవేద్యంగా పెట్టి మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. లేదు మన ఇంట్లోనే మనం చేసుకుంటున్నాం అంటే అట్లా కూడా చేసుకోవచ్చు. మన బడ్జెట్ కొంచెమన్నా చేసుకొని ఇంట్లో పెట్టుకొని రవ్వ కేసరి, పులిహోర అమ్మకి నైవేద్యం పెట్టి, దీపారాధన ఈరోజు ఎలా చేయాలి అంటే దానిమ్మ చెట్టు ఆకులు తీసుకోండి. దానిమ్మ చెట్టు ఆకులు ఒక 3 ప్రమిద ఏదైతే ఉందో ఆ ప్రమిద లోపల ఫస్ట్ దానిమ్మ ఆకులు పెట్టేసి దీంట్లో 3 పెట్టేసి ఆవు నెయ్యితో దీపారాధన ఆవు నెయ్యి వేసేసి నార్మల్ ఆ రోజు మనకు నార్మల్ ఒత్తులు వాడుకోవచ్చు. అమ్మకి ఆ రోజు మాత్రం ఆరాధన చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మాక్సిమం సాయంత్రం పూట మనం ఆరాధన చేస్తాం. కొంచెం మంది ఉదయం కూడా చేస్తారు. మీరు ఉదయం సాయంత్రం కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఉదయం మనం చేయాల్సింది ఏంటంటే మనం ఈ మూడో రోజు మనకి గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తుంది కాబట్టి ఉదయం మనం ఒక పరిహారం ఏం చేయాలి అంటే మనకి దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఓపెన్ ప్లేస్ అయినా టెంపుల్ అయినా ఎక్కడైనా సరే కానివ్వండి, మర్రి చెట్టు ఉందా ఒక్కసారి చూసుకోండి. మనము స్టార్టింగ్ డే నుంచి చూసుకోండి. మీరు మూడో రోజుకి మనకి ఇంకా టైం ఉంది, మనం ముందే అప్లోడ్ చేస్తాం ఈ వీడియోస్ కాబట్టి ఆ దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు కానీ ఉంటే ఆ రోజు ఏం చేయాలంటే ఉదయం మంచిగా మనము కొంచెము పాలల్లో చక్కెర వేసి నీ మనసులోని కోరిక కోరుకొని నువ్వు ఇష్టంగా ఏదైతే నైవేద్యం తింటావో ఆ నైవేద్యం అనేది తీసుకొని నీకు ఏం కావాలి పర్టికులర్ నీకు జాబ్లో డెవలప్మెంట్, హౌస్ కట్టుకోవాలా, ఏమనుకుంటున్నావు మంచి నీ మనసులోని కోరిక కోరుకొని దగ్గరలో ఎక్కడైతే మర్రి చెట్టు ఉందో ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిపో. ఆ చెట్టుకి మొదల్లో కాకుండా కొంచెం చెట్టు పైన పాలు పోయి నీ పాలు ఇట్లా కారు కిందకి వచ్చినప్పుడు అది కొంచెం తడి బొట్టులాగా సమర్పించుకో. ఆ నైవేద్యం ఏదైతే తీసుకెళ్ళావో ఆ నైవేద్యం అక్కడ సమర్పించేసి మంచిగా మనసులోని కోరిక కోరుకో, దండం పెట్టుకో, వెనక్కి తిరిగి చూడొద్దు, ఎక్కడ ఆగొద్దు, డైరెక్ట్ ఇంటికి వచ్చి నీ పని నువ్వు చేసుకో. ఇది మూడో రోజు మనం ఉదయం చేయవలసిన పరిహారము. సాయంత్రం దీపారాధన నైవేద్యం ఎలా చేసుకోవాలో ఉదయం సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు మనం కొంచెం కొంచెం ప్రిపేర్ చేసి. ఎందుకంటే తర్వాత మా అమ్మకు పెట్టేది తినేదైతే మనమే కదా, నైవేద్యం అని అమ్మకు పెడతాం, తినేదైతే మనమే తింటాం. కాబట్టి మూడో రోజు ఈ ప్రక్రియ చేసి ఆ యొక్క గాయత్రి దేవి అనుగ్రహం ద్వారా మీకు అనుకున్న కార్యాలలో అన్నిట్లలో విజయం లభిస్తుంది వచ్చే సంవత్సరం లోపు. కాబట్టి పరిహారం చేయాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు, మనం మేకులు అంటాం, సీల అంటాం, మొల అంటాం తెలంగాణలో, ఇంగ్లీష్లో వచ్చేసి నెయిల్ అంటాం. సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు, మొలలు అనుకోండి. ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని ప్రభావం అంటే 7.5 నాట్ల శని, అర్ధాష్టమ శని, శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా, అలాగే పంచమ అష్టమ రాహు, భాగ్య రాహు ఉన్నా సరే, రాహు పీడ ఉన్నా, అలాగే చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా, అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం, అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపు నాడ మనం 4 దిశలలో పెట్టలేము. అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము. కానీ ఇదేంటంటే ఈ పడవతోటి ఉన్న కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు. సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది. సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది. మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్నా, రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా, పీడిస్తున్న, చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి. ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది, పూర్తిగా అభిమంత్రించిన వస్తువు. దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము, అది కూడా నేను మీకు చూపిస్తాను.
ఏదైతే మనం పడవది మేకన్నామో, ఏదైతే మొల అన్నామో, దాంతో పాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం గూడా దానికి అడిషనల్‌గా మనం ఇవ్వటం జరుగుతుందండి. ఆ యంత్రం గూడా నేను మీ వీడియోలో చూడొచ్చు. ఆ యంత్రము, ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే, అది రెంట్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా స్థాపన చేయాలి, ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము. దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం గదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ. అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు గాబట్టి, మనమే వీటిల్ని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి, ఈ యొక్క పిల్లిమాయలనేవి అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరుగుండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయను స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయను బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.